UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో శివాజీ విగ్రహం ఉంది. శివాజీ విగ్రహం అంటేనే యాక్చువల్లీ ఒక హిందుత్వానికి ప్రతీక అంటారు, సనాతన ధర్మానికి ప్రతీక అంటారు. అట్లాంటి విగ్రహాన్ని కావాలనే దుండగులు ధ్వంసం చేశారు. ఇది రాజకీయ కక్షతోనే చేసినటువంటిది అనేది ఇప్పుడు ఆరే కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆరే కులస్తులు పూర్తి స్థాయిలో అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈ విగ్రహం ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వాళ్ళు రావడం, అట్లాగే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. శివాజీ విగ్రహమే కాదు, గతంలో కూడా చాలా టైమ్స్ ఇట్లాంటి ఈ జెండా దిమ్మల్ని కూల్చేయడం, లేకపోతే మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, లేకపోతే మొన్నటి వరకు మనం చూసాం వరుసగా దేవాలయాల్ని ధ్వంసం చేసినటువంటి సందర్భం చాలా మటుకి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా శివాజీ మహారాజ్కి సంబంధించిన విగ్రహాన్ని దుండగులు తగలబెట్టడం, ఇది రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది ఎర్రపల్లి దయాకర్ రావు చాలా ఇష్టంగా స్వయంగా అక్కడ నెలకొల్పినటువంటి సందర్భంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏం ఆరోపిస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షతోనే చేసినటువంటిది. ఏవైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే ఇష్టంగా చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చెరిపేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయ కక్షతోనే ఇదంతా జరిగింది అని బీఆర్ఎస్ శ్రేణులు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతుదారులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇందులో రాజకీయం ఉందా లేకపోతే ఇంకో కోణం ఉందా అనేది పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ 144 సెక్షన్ విధించి ఎవ్వరు కూడా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం కానీ లేకపోతే నిరసనలు తెలపడం కానీ చేయడానికి వీల్లేదు అన్నటువంటి ఆంక్షలు ఇప్పుడు ఆ చుట్టుపక్కల కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా హిందూ సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ వరుసగా ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చూస్తోంది, తర్వాత అసలు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కసారిగా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రాత్రికి రాత్రి తగలబెట్టడం, ఇప్పుడు హిందూ సంఘాలే కాదు హిందువులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతుంటే ఒక్కరో ఇద్దరి మీదనో కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోరు ఇట్లాంటి చర్యలకు పాల్పడరు అనేది ఒకటి. తర్వాత ఇందులో రాజకీయ కోణం ఉందా అని ఇంకోటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ ఆందోళనలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అక్కడికక్కడే కట్టడి చేసే ప్రక్రియ జరుగుతోంది. అండ్ నిరసనకారులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపకుండా, ఆందోళనలు చేయకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ చుట్టుపక్కల ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది ఈ బందనపల్లి గ్రామానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అందరికీ కూడా ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి ఆందోళనలకు అవకాశం లేదు, దయచేసి ఇటువైపు రాకండి, ఇక్కడంతా కూడా పరిస్థితి సద్దుమణిగింది, దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని పోలీసులు క్లియర్ కట్గా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని కంట్రోల్ తెచ్చామని పోలీసులు చెప్తున్నారు, కానీ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. అట్లాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇందులో రాజకీయ కోణం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉండడానికి పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. రాయపర్తి మండలం రాత్రి 8:10 అనుకోని సంఘటన. ఇక్కడ అనుకోకుండా బొమ్మను కాలబెట్టింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. అది కావాలని కష్టపూర్వకంగా చేసింది. దీనికి ఈ కులం కాకుండా మతానికి అందరికీ కూడా అందరూ సపోర్ట్ కావాలని ఉండాలని, మరి ఒకటి యూత్ వాళ్ళు కూడా దీనికి కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం తరఫున కూడా గౌరవ దయాకర్ రావు.